హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మల్లె మొక్క గుత్తులుగా పువ్వులు రావాలి అంటే ఈ పోషకాలు ఇచ్చి చూడండి. అలాగే మన గార్డెన్లో ఇప్పటి వరకు చాలా పోషకాలు ఇచ్చాము. దాని రిజల్ట్ కూడా ఎలా ఉందో, ఎంత చక్కగా ముగ్గులు వచ్చాయనేది కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. నాకు 3 రకాల మల్లె మొక్కలు ఉంటాయని చెప్పాను కదా. 3 అంటే ఒకే రకం కానీ 3 చోట్ల ఉంటాయి. ఇప్పుడు చూసిందేమో కింద మల్లె మొక్క, ఇదేమో గార్డెన్లో కుండీలో మల్లె మొక్క. ఇది కూడా చూడండి ఎంత చక్కగా ఫ్లవర్స్ వచ్చాయో. ఆల్రెడీ ఈ మల్లె మొక్క వచ్చేసి కొంచెం అప్పుడు ఇది చిన్న మొక్క, అంటే పెద్దదే కానీ చనిపోయిందని చెప్పాను కదా. అది కూడా ఉన్నాయి, 2 కొమ్మలైనా కూడా చూడండి ఎంతగా మనం ఇచ్చే పోషకాలను బట్టి ఇప్పటికీ ఒక 4-5 ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. ఎందుకంటే ఇది 2 కొమ్మలు ఉంటాయి ఇక్కడ. ఇది పెద్ద మొక్కే కానీ లాస్ట్ ఇయర్ ఇది కొన్ని కారణాల వల్ల చనిపోయిందని కూడా మీకు వీడియోలో తెలియజేశాను కదా. ఇక్కడున్న 3 కొమ్మలకి 5-6 ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. ఇంత చిన్న కొమ్మకు కూడా కింద పెద్దది ఉంటుంది, మీకు ముందు చూపించాను కదా. ఇంకొక గేట్ దగ్గర ఇంకో పెద్ద మొక్క ఉంటుంది, అవి కూడా చాలా ఫ్లవర్స్ వేస్తున్నాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. వీటికి ఎటువంటి మొక్క అయినా కూడా మంచిగా, అసలు చనిపోతుంది అనుకున్న మొక్క కూడా ఇంత చక్కగా బ్రతికేసి పువ్వులు అయితే గుత్తులుగా వస్తున్నాయంటే ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏంటనేది చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఈ సీజన్లో మనం చాలా ఇవి వాటర్ మిలన్ తింటూ ఉంటాం కదా, అవి బయట పడేయకుండా జస్ట్ ఏదైనా ఒక పెద్ద మొక్క ఉంటే దాని మధ్యలో కొంచెం మట్టి తీసేసి దాని మొదట్లో ఇవి వేసేసి దానిపైన మట్టి కప్పేసాను. ఇట్లా నేనైతే వంకాయ మొక్కలకు చేశాను. మీకు ఏ మొక్కలు ఉంటే ఆ మొక్కలకు చేయండి, మంచి ఎరువు తయారవుతుంది వాటర్ మిలన్ అనేది. ఇంకా తర్వాత ఇది వచ్చేసి పైనాపిల్ అనమాట. పైనాపిల్ బాగా పండింది. నేను వాటర్లో మెంట్ చేసేసి మల్లె మొక్కకైతే ఇస్తున్నాను. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, ఇప్పుడు ఇది పైనాపిల్ ఉంటుంది కదా, పైనాపిల్ కట్ చేసే వాడి దగ్గర తొక్క తీసుకొచ్చి అది వాటర్లో నానేసి అసలు రోజు కూడా మొక్కలకి ఇస్తే చాలా మంచిది. ఇది కూడా నేను లాస్ట్ ఇయర్ సమ్మర్లో చేశాను, అది కూడా మీకు చాలా వీడియోస్లో కూడా పెట్టాను. కావాలంటే ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, చెక్ చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అసలు. ఇవి అన్ని మల్లె మొక్కలకు నాకు 3 మల్లె మొక్కలు ఉన్నాయి కదా, ఆ 3 మల్లె మొక్కలకు అయితే ఇచ్చాను. అసలు ప్రతిరోజు అంటే 2-3 డేస్కి ఒకసారి ఏదో ఒక పోషకాలు అయితే గార్డెన్ అంతా ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఎండాకాలం కాబట్టి, ఎండాకాలం మొక్కలకి వాటరే కాదు మంచి మంచి పోషకాలు, లిక్విడ్ పోషకాలు ఇస్తే అవి మొక్కలు గ్రీనరీగా ఉండి మంచిగా పువ్వులు అనేది పూస్తాయి, ఎండలైనా వానలైనా సరే. ఇంకా మనం వానాకాలమే పోషకాలు ఇవ్వడానికి కుదరదు. ఇప్పుడు సమ్మర్లో మంచిగా లిక్విడ్ పోషకాలు చేసి మొక్కలకి ఇచ్చారంటే, ఈవినింగ్ 6 అప్పుడు ఇచ్చారనుకో చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నేను ఇలా అయితే ఇక్కడ మల్లె మొక్కకి ఇచ్చాను. ఇంకా మిగతా 2 మల్లె మొక్కలకు కిందికి తీసుకెళ్ళి ఇస్తాను మళ్ళీ. అసలు నిజంగా ఇలాంటి సింపుల్ పోషకాలు ఇచ్చాక కూడా రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ మధ్యకాలంలో అయితే ప్రతి వీడియోలో ఒక పోషకాలు చూపించాను కదా. ఇక్కడ చూడండి కనకాంబరాలు ఎంత బాగా వస్తున్నాయో. 3 రకాల కనకాంబరాలు, ఎందుకంటే మనం ఇచ్చే పోషకాలను బట్టే పువ్వులు కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇవైతే భలే బాగుంటాయి, తిక్కు రెడ్ అనమాట. ఇది హైబ్రిడ్, దీంట్లో సీడ్స్ ఏమి ఉండదు. ఈ ఎల్లో అది 2 హైబ్రిడ్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది చూడండి ఎంత బాగుందో అసలు. ఇది పెద్దగా ఉంటుంది అసలు, మల్లె మొక్క అయితే మామూలు పెద్దగా ఉండదు. ఇంకా ఇది ఆకు మొత్తం తీయలేదు, ఒక సైడ్ మాత్రమే ఆకు తీసాము. ఇటు సైడ్ అంతా ఆకు తీయాలి. ఇంకా ఆకు తీసాకైతే బీవచ్చంగా వస్తాయి ఫ్లవర్స్ అయితే, ఘోరంగా అసలు. ఎట్లా తెలుసా, అసలు కౌంట్ చేయలేనని పువ్వులు అయితే పూస్తాయి, అంత పెద్ద మల్లె చెట్టు. ఇంక ఇవి కూడా చాలా బాగుంటాయి, సెంటు మల్లె అంటారు కదా వీటిని. ఇవి కూడా చాలా బాగా వస్తాయి. ఇవి ఏంటంటే ఒక్కసారి మొక్క పెట్టామనుకో ఇంకా గార్డెన్ అంతా పాకేస్తుంది, అంత బాగుంటాయి. స్మెల్ కూడా మాత్రం అసలు విపరీతంగా ఉంటుంది. ఈ సీజన్లో అధికంగా పూస్తాయి ఈ ఫ్లవర్స్. ఒక్క కొమ్మ తెచ్చి పెట్టుకున్నారనుకో చాలా బ్రతికేస్తుంది ఈజీగా కూడా. ఇంకా ఇప్పుడు నేను చనిపోయింది చిన్నగే ఉందని మల్లె మొక్క అని చెప్పాను కదా, ఇదంతా లాస్ట్ ఇయర్ అన్నమాట. ఆ మొక్క ఇంత పెద్దగా ఉండేది, కొన్ని కారణాల చేత ఇది మొత్తం చనిపోవడం జరిగింది. అందుకే ఇప్పుడు చిన్న 2 కొమ్మలు మాత్రమే ఉన్నాయి. ఇంత పెద్ద మల్లె మొక్క అసలు. ఇది త్రిబుల్ మల్లె అన్నమాట. చాలా పెద్దగా పూస్తుంది పువ్వు అయితే. ఇక్కడే ఉండేది, ఇదే ప్లేస్లో ఇదే ఉండేది. అయితే అంత పెద్దది మొత్తం పోయి ఇప్పుడు ఈ చిన్న కొమ్మ మాత్రమే మిగిలింది. అది ఎలా చనిపోయింది అనేది కూడా మీకు అదే ఇంతకుముందు లాస్ట్ వీడియోలలో అయితే చెప్పాను కదా,
చూడండి ఇప్పుడు మళ్ళీ అది మొత్తం చనిపోయిన తర్వాత ఒక్కటే కొమ్మ ఉంటే ఒక్క కొమ్మ కూడా మంచిగా గ్రోతింగ్ అనేది చాలా బాగుండి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అంత పెద్దగా బుషిగా అవుతుంది. అసలు ఇప్పుడు అది చనిపోయిన దగ్గర నుంచి నేను ఇచ్చే పోషకాలకి మొక్క చూడండి ఎంత చక్కగా ఆకులు అవన్నీ వచ్చేసి పెద్దగా బుషిగా అయింది. లేదంటే అసలు ఇప్పటికల్లా మనకు బుట్టలు బుట్టలు హార్వెస్టింగ్ అయితే చేసుకునే వాళ్ళము. చూసారు కదా ఫ్రెండ్స్, తప్పకుండా ఈ పోషకాలు అనేది మీరు ట్రై చేయండి. మీ మొక్క కూడా ఇలా విరగపూస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఇంకా అతి పెద్ద మల్లె చెట్టు గంప నిండా వెళ్తాయంటే అసలు నమ్ముతారా, అంత పెద్ద మల్లె చెట్టు ఇది మా ఇంటి దగ్గర. అసలు ఒక పెద్ద గంప నిండా కూడా సరిపోదు, అంత పెద్ద మల్లె చెట్టు. ఆకు తీసామంటే అంతగానో పూస్తుంది ఈ మల్లె మొక్క అయితే. ఈసారి ఊరు వెళ్ళినప్పుడు ఇది కూడా మీకు చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, ప్రతి ఒక్కరికి రిప్లై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మై